అందరికీ నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కార్తీక పురాణములో ఈరోజు 20వ రోజు 9వ అధ్యాయం పారాయణములో చేయవలసినటువంటి యొక్క పూజలు, నియమనిష్టలు, దాన ధర్మాలు, వదిలిపెట్టవలసిన వస్తువులు మరియు ఎవరెవరు ఈ యొక్క కార్తీక పురాణం చదివి స్నానాలు ఆచరించి విశేషమైన పుణ్య ఫలితాన్ని పొందారో వారి యొక్క కథలను చక్కగా తెలుసుకుందాం. పురాణంలోకి వెళ్లే ముందు ఒక చక్కని శ్లోకంతో ప్రారంభం చేద్దాం. తత్పురాణ కథా విశేషముల్ విష్ణు సాయుధ్య స్వరూపముల్ వినినంతనే మోక్షము కలిగించు సకల సౌభాగ్య సంపదలు వృద్ధి చేయు. కార్తీక స్నాన విశేష పుణ్య ఫలితేన అశ్వమేధాది యాగ క్రతువులు చేసిన పుణ్యంబు శతగోదాన పుణ్య ఫలితంబు పొందుదురందరు. మాతృదేవో నమస్తుభ్యం సర్వతీర్థ ఫలం శుభం పరమేశ్వరానుగ్రహం పితృదేవో నమో నమః. మాతాపితృభ్యో నమః. విశేషమైనటువంటి కార్తీక పురాణంలో ఈరోజు పారాయణంలో 9వ మనం తెలుసుకోబోతున్నాం. నారద మహామునిని చూచి పృథు చక్రవర్తి అడుగుచున్నాడు, ఓ దేవర్షి, తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చాను. మరి పైగా తులసిని హరిప్రియ, విష్ణువల్లభ, రమారమణ ఇటువంటి యొక్క పేర్లతో సంబోధించావు. మరి శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ యొక్క తులసి యొక్క విశేషం, దాని యొక్క మహాత్మ్యము, మరి విశేషమైనటువంటి యొక్క ఫలితం గురించి మాకు చెప్పండి అని అడగగా తులసి యొక్క చరిత్రను ఈ విధంగా నారదుడు చెబుతున్నాడు. ఆ యొక్క కథ ఏంటో చక్కగా భక్తి శ్రద్ధలతో విందాం రండి. పూర్వం ఒకానొక సమయంలో ఇంద్రుడు సమస్త దేవత అప్సరస సమేతుడై పరమేశ్వరుని యొక్క దర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు భేతాళ రూపి అయి ఉన్నాడు. భయంకరమైనటువంటి మహాదంష్ట్రా నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ యొక్క స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు. కానీ ఆ యొక్క పురుషోత్తముడు జవాబీయని కారణంగా నిన్ను నేను శిక్షిస్తున్నాను, ఎవడు రక్షిస్తాడో చూస్తానంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టగా ఆ దెబ్బకు భీకరాకారుడి కంఠం కమిలి నల్లగా అయ్యింది. కానీ ఇంద్రుడు వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ యొక్క భీషణమూర్తి నుండి వచ్చేటువంటి యొక్క తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైనటువంటి బృహస్పతి ఆ భేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడు పరమశివునికి నమస్కారం చేసి తన తప్పును తెలుసుకొని ఈ విధంగా శివుని ప్రార్థన చేస్తున్నాడు. శివుని ప్రార్థన చేస్తున్నటువంటి ఒక సమయంలో బృహస్పతి కృత భేతాళ శాంతి స్తోత్రం. ఓం నమో దేవాదిదేవాయ త్ర్యంబకాయ కపర్ధిని త్రిపురఘ్నాయ శర్వాయ నమోంధక నిషూధిని విరూపాయాదిరూపాయ బ్రహ్మరూపాయ శంభవే. ఓం కాలాంత కాలకాలాయ కాలభోగిధరాయ చ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమః. ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించినటువంటి శివుడు త్రిలోకనాశకమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి, బృహస్పతి, నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవ అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ఏదైనా వరం కోరుకో అని అన్నాడు. ఆ మాట మీద బృహస్పతి, హే శివ, నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను, త్రిదివేశుని త్రిలోకాలను కూడా నీ 3వ కంటి మంట నుంచి రక్షించు, నీ పాలాగ్ని జ్వాలలను శాంతింపజేయి, ఇదే నా కోరిక అన్నాడు. సంతోషించినటువంటి సాంబశివుడు, వాచస్పతి, నా 3వ కంటి నుండి వెలువరుచున్నటువంటి అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్నిలోక దహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోకి దీనిని చిమ్మేస్తున్నానని చెప్పాడు. చెప్పినట్లే పరమశివుడు సముద్రంలో తన అగ్నిజ్వాలలను అక్కడ వేశాడు. ఆ యొక్క బాలక రూపాన్ని అగ్నిదేవుడి యొక్క సముద్రంలో గంగాసాగర సంగమం నందు పడి ఆ అగ్ని బాలక రూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది.
ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున ఆ సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు. అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు గనక ఇతను నా కుమారుడే, దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చెయ్యుమని కోరాడు. ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మ యొక్క గడ్డాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉన్నాడు. వాటి పట్టు నుంచి తన గెడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళ నీళ్ల పర్యంతం అయింది. అందువల్ల విధాత, ఓ సముద్రుడా, నా కళ్ళ నుండి రాలి చిందిన ఈ నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడు అనే పేర విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త, వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషుక్తిని చేశాడు. తరువాత ఆ జలంధరుడికి కాలనేమి కూతురైనటువంటి బృందనిచ్చి పెళ్లి చేస్తారు. రూప వయో బల విలాసుడైనటువంటి జలంధరుడు ఆ బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైనటువంటి శుక్రుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు. అతని యొక్క పాలనలో ప్రజలు సంతోషంతో ఉండసాగారు. దీనితో మనం 9వ అధ్యాయాన్ని మనం సమాప్తం చేసుకున్నాం. మరి తదుపరి 10వ అధ్యాయంలోకి మనం వెళదాం. నారదుడు చెబుతున్నాడు మరల, పూర్వం దేవతలచే ఓడింపబడి పాతాళాది లోకాలలో దాగిన దానవ బలగమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది. ఇది ఇలా ఉండగా ఆ జలంధరుడొకనాడు శిరోవిహీనుడైన రాహువుని చూసి వీడికి తల లేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగినటువంటి క్షీరసాగర మదనం, అమృతపు పంపకం, ఆ సందర్భంగా విష్ణువతని తల తెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు. అంతా విన్న సముద్ర తనుడైన జలంధరుడు మండిపడ్డాడు. తన తండ్రి అయినటువంటి సముద్రుణ్ణి మధించడం పట్ల చాలా మదనపడ్డాడు. గస్వరుడు అనేవాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు. ఇంద్రుడి వద్దకు వెళ్ళి, నేను రాక్షస ప్రభువైనటువంటి జలంధరుడి దూతను, ఆయన పంపినటువంటి శ్రీముఖాన్ని నీకు విను ఇంద్ర అని నా తండ్రి అయినటువంటి సముద్రుణ్ణి పర్వతంతో మధించి అపహరించిన రత్నాలన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అని రాక్షసుడు గద్గద స్వరముతో కోపావేశుడై అడుగగా, అది విన్నటువంటి అమరేంద్రుడు, ఓ రాక్షసదూత, గతంలో నాకు భయపడిన లోకకంటకాలైన పర్వతాలన్నీ నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్రమథనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే శంఖుడనేటువంటి యొక్క రాజు సముద్ర నందనుడు కూడా అహంకారంతో కూడుకున్నవాడై దురుసుగా ప్రవర్తించి నా తమ్ముడైనటువంటి ఉపేంద్రుని చేత వధించబడ్డాడు. కాబట్టి సముద్రమథన కారణాన్ని, దైవతగణ తిరస్కృతికి లభింపబోయేటువంటి ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు. గస్మరుడు జలంధరుడి దగ్గరకు వెళ్ళి మగవుడు చెప్పినటువంటి ఇంద్రుడు చెప్పినటువంటి మాటలను వినిపించాడు. ఆ యొక్క మాటలను విని మండిపడ్డటువంటి జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాల వారు ముసల, పరిఘ, బాణ, గద ఆయుధాలతో ఒకరికొకరు ప్రహరించుకున్నారు. రథ, గజ, తురగాదిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది. రాక్షస గురువైనటువంటి శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తూ ఉండగా దేవగురువైనటువంటి బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీది దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఇది గ్రహించినటువంటి శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు. ఆ యొక్క ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు. ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి, ఓ దేవతలారా, ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప శక్యం కాకుండా ఉన్నాడు. అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు. ఇది వినగానే భయార్తులైనటువంటి దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహాంతరాలను ఆశ్రయించారు. అంతటితో విజయాన్ని పొందినటువంటి జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయినటువంటి దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు.
ఇంతటితో కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు. మరి కావున మరి ఇటువంటి జలంధరుడు దేవతలను అపహరించడానికి, సంహరించడానికి, ఇంద్రలోక పదవిని కైవసం చేసుకోవడానికి మరి ప్రయత్నించినటువంటి ఈ యొక్క అంశం ఈ విధంగా ఇంతటితో సమాప్తం చేసుకున్నాం. మరి తర్వాతి కథ ఏమిటి అనేటువంటి విషయాన్ని 21వ రోజు పారాయణంలో మనం తెలుసుకుందాం. మరి కాబట్టి ఈరోజు నిషిద్ధములు, పాలు తీసుకోకూడదు, మిగతా పదార్థములు ఏవైనా తీసుకోవచ్చు, అంటే శాకాహార పదార్థములు. మరి దానములు ఏం చేయాలి? గోభూ సువర్ణ దానాలు చేసిన చాలా మంచిది. పూజించాల్సినటువంటి దైవం నాగేంద్రుని పూజించడం వలన మంచి ఫలితాలు అనేటివి మనకు కలుగుతాయి. ఓం సర్పాయ మహాసర్పాయ దివ్య స్వరూపాయ పాహిమాం పాహిమాం అనే మంత్రాన్ని మనం జపించాలి. మరి దాని యొక్క ఫలితం గర్భదోష పరిష్కరణం, సంతాన వృద్ధి, తేజస్సు, ఇటువంటి ఫలితాలు అనేటివి మనకు కలుగుతాయి. మరి కావున ఈరోజు 20వ రోజు పారాయణం మనం సమాప్తం చేసుకున్నాం కాబట్టి మరి వచ్చేటువంటి వీడియోలో 21వ రోజు పారాయణం అనేది మనం తెలుసుకుందాం. మరి చూశారు కదా, కార్తీక పురాణ విశేషాలు, ఫలితాలు, పరిష్కారాలు అన్నీ క్లుప్తంగా మనం తెలుసుకున్నాం. కాబట్టి మరిన్ని మంచి వీడియోలు వచ్చేటువంటి దానిలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.